ఇప్పుడు ఏపీలో మొత్తం ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అందులో ఎన్నో సిటీలు ఉన్నాయి. కర్నూలు, తిరుపతి, అనంతపురం అని అందులో ఇది ఒక సిటీ. హ్మ్. ఇప్పుడు మిగతా ఫుల్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ 10% ఇంపాక్ట్ ఉండడం కరెక్టే కదా! తప్పు హ్మ్. కాదు. 19 బీస్ కా ఫరక్ అంటాం మన హైదరాబాద్ భాష. హ్మ్. సో, వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ నేను అక్కడ పుట్టాను. ఇంటర్మీడియేట్ వరకు అక్కడ చదువుకున్నా కేవీలు కేంద్ర విద్యాలయలో. హ్మ్. తర్వాత గుంటూరు హిందూ కాలేజ్‌లో చదివాను. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. సో, వైజాగ్‌లో పుట్టి తెలంగాణలో తేలాను. ఓకే. నాకు 2 స్టేట్‌లు ఇంపార్టెంటే. I హ్మ్. wish that both of them, but unfortunate thing, AP government has gone back 20-25 years because of XYZ actions. సంక్షేమం ఒకటైతే పబ్లిక్ లెసన్ ఏం చెప్పంటే సంక్షేమ పథకాల మీద స్టేట్ నడదు హ్మ్. అనేది మన ఎలక్షన్ లెసన్. అండ్ పీపుల్ గూడా ఒప్పుకోరు సంక్షేమాలు మాత్రమే ఇస్తేనా అంతేనా? సంక్షేమం ఇవ్వండి, బట్ దాంతో మిగతా కూడా చూడండి. ఒకప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో ఎందుకు ఓడిపోయారు తెలుసా? రైతులు నెగ్లెక్ట్ చేశారు, కరెక్ట్. అందుకని ఓడిపోయారు. ప్రతి గవర్నమెంట్ కూడా ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుతున్నట్టు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కరెక్ట్ చేసుకుని ట్రై చేస్తారు. హ్మ్.